హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ దివ్య. ఇవాళ వైటీ స్టూడియోలో షార్ట్స్ అప్లోడ్ చేశాక ఏమి చేయాలి, ఎలా జాగ్రత్తలు తీసుకోవాలనేది చూపిస్తాను. అందరికీ తెలిసే ఉంటుంది యూట్యూబ్లో షార్ట్ ఎలా అప్లోడ్ చేయాలని. దాని తర్వాత వైటీ స్టూడియోలో మనం ఏం చేయాలనేది కూడా చాలా మందికి తెలియని వాళ్ళ కోసము తప్పకుండా షార్ట్ చూడండి. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇంకా వీడియోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు మనము స్క్రీన్ ఓపెన్ చేసుకుంటాం కదా, యూట్యూబ్ బటన్ నొక్కినామంటే అక్కడ మనకు ప్లస్ సింబల్ ఉంటుంది కదా, ప్లస్ సింబల్ నొక్కగానే మనకి ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. ఇక్కడ మనము వీడియో, షార్ట్స్, లైవ్, పోస్ట్ అంటే కమ్యూనిటీ పోస్ట్లో చేసుకోవచ్చు. లైవ్ అనేది తెలిసిందే. ఇంకా షార్ట్ పైన క్లిక్ చేసి మనం షార్ట్ అప్లోడ్ చేస్తున్నాం కాబట్టి షార్ట్ పైన క్లిక్ చేసామంటే మనకి ఇలా మన కెమెరాలో మన వీడియోస్ ఉంటాయి కదా, అవి మనం సెలెక్ట్ చేసుకోవాలి. మల్టిపుల్ కూడా, బట్ 1 మినిటే కదా షార్ట్ అనేది. నేను 48 సెకండ్స్ తీసుకున్నాను. చూసారు కదా, ఇలా స్క్రోల్ అవుతూ ఉంటుంది. అంటే మనకి ఏమైనా దాంట్లో చేంజెస్ ఉన్నాయా అని చూస్తుంది. మనము ఇక్కడ డన్ అని క్లిక్ చేసామంటే ప్రాసెసింగ్ అనేది వెళ్ళిపోతుంది అనమాట. ఇది ఆల్రెడీ నేను ఎడిట్ చేసి పెట్టుకునింది, సో అప్లోడ్ చేసిన వీడియో. సో అందుకే మీకు పైన అవి ట్యాగ్లు అవన్నీ కనిపిస్తున్నాయి కదా, మనం ఫర్ ఆర్డర్స్ అవన్నీ, అది కూడా ఎలా చేయాలని నేను చూపిస్తాను. సో అది డన్ అన్నాక మళ్ళీ ఇలా వస్తుంది. ఇక్కడ మళ్ళీ మనం టిక్ అనేది రైట్ సైడ్లో ఉంటుంది కదా, దాన్ని టిక్ చేసుకున్నాం అంటే యాడ్ సాంగ్ అనేది ఇక్కడ ఉంటుంది. తెలుగు, తమిళ్, మనకి ఏ లాంగ్వేజ్ కావాలంటే అది మనం యాడ్ చేసుకో, లేకపోతే మనం వాయిస్ ఓవరే పెట్టుకోవచ్చు. అండ్ అక్కడ టిక్ అనే మార్క్ క్లిక్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మన సైడ్లో ఏఐ అని ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేసామంటే మనం ఏమన్నా పైన యాడ్ చేసుకోవాలంటే ఏ అని ఉంది కదా, దానిపైన చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ డన్ నొక్కినామంటే నేరుగా షార్ట్ అప్లోడ్ చేసేవచ్చు. మనం ఏ షార్ట్ అయితే అప్లోడ్ చేస్తున్నాం దానికి మనం నేమ్ యాడ్ చేసుకునేసి, ఇక్కడ పబ్లిక్, అన్లిస్టెడ్ అవన్నీ ఉంటాయి కదా, అలా అంతా లేకుండా అందరూ అన్లిస్టెడ్లో పెట్టుకోమంటారు. అన్లిస్టెడ్లో అయితే పెట్టుకోకూడదండి. షార్ట్స్ అనేది పబ్లిక్లో పెడితేనే వ్యూస్ అనేది వస్తుంది. ఇది మీకు ఎవరు చెప్పుండరు, కానీ పబ్లిక్లోనే పెట్టాలి. అన్లిస్టెడ్ అంటే అది అంత రీచ్ ఉండదు, అసలుకి వెళ్ళదు. నాకు తెలిసి వెళ్ళదు, ఎందుకంటే నేను ఆల్రెడీ చూశాను కాబట్టి చెప్తున్నాను. సో అంతా పబ్లిక్లో పెట్టేసుకున్న తర్వాత కామెంట్స్ ఆన్లో పెట్టుకోవాలి. అప్లోడ్ షార్ట్ కొట్టేసామంటే అప్లోడ్ అయిపోతుంది. దాని తర్వాత మనం వైటీ స్టూడియోలోకి వెళ్ళాలి. ఇక్కడ మనకి డాష్ బోర్డు అండ్ కంటెంట్ ఉంటుంది కదా, అనలైటిక్స్ అవన్నీ ఉంటాయి కదా, మనం కంటెంట్లోకి పోవాలి. వ్యూస్ షార్ట్స్లోకి వెళ్ళి మన షార్ట్ కదా అప్లోడ్ చేసింది, ఆ షార్ట్ పైన మనం క్లిక్ చేసుకొని, మనం ఆల్రెడీ మన డిస్క్రిప్షన్ అనేది ఇవ్వలేదు మనము షార్ట్కి. ఇప్పుడు మన డిస్క్రిప్షన్ అనేది యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసుకున్న తర్వాతే మనకి రీచ్ అనేది చాలా బాగుంటుంది. డిస్క్రిప్షన్ అనేది చాలా మెయిన్ అండి. ఇక్కడ చూస్తారు కదా, షార్ట్ స్పీడు, వైటీ షార్ట్స్ అలా మనం యాడ్ చేసుకుంటే మంచి రీచ్ ఉంటుంది. ఇక్కడ మళ్ళీ మనం పబ్లిక్లో ఉందా లేదా అని చెక్ చేసుకున్నాము. సో ఇప్పుడు డన్ అయింది. అక్కడ సేవ్ బటన్ అనేది సేవ్ చేసేస్తే సేవ్ అయిపోయి వీడియో అనేది వెళ్తుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.